నంద్యాల జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ప్రెజెంట్ ఆయన మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు అందరి నీవా పోకపోతే ఆ నీళ్లు మీ చెరువులకు వచ్చేటి కాదు. ఆ చెరువుల్లో నీళ్లు వస్తే బంగారు పండించే రైతాంగం ఉన్నారు, బంగారు పండే భూములు మన దగ్గర ఉన్నాయి. అందుకే నేను ఆలోచించి ఒక సంవత్సరంలో 3,500 కోట్ల రూపాయలు అవుతుందంటే పర్వాలేదు, అందరి నీవా కాలం వెడల్పు చేయాలని 733 కిలోమీటర్లు వెడల్పు చేసి కడాను కుప్పానికి కూడా నీళ్లు ఇచ్చామంటే మీరు గుర్తుపెట్టుకోవాలని ఆ పట్టుదల. మీరంతా భగీరథుడి గురించి వింటారు. భగీరథుడిని స్ఫూర్తిలో పెట్టుకుని ఈ రాయలసీమలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది నా సంకల్పం అని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని చెరువులకు నీళ్లు రావాలి, అన్ని రిజర్వాయర్లో నీళ్లు ఉండాలి, అన్ని పొలాలు కలకలలాడాలి. అందుకే ఇటీవల కొత్త ప్రోగ్రాం కూడా తీసుకున్నాను. రాయలసీమని రతనాల సీమ చేస్తా. రాయలసీమలో ఉద్యానవనంగా చేసి ఇక్కడ మీరించి ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని దేశ స్థాయికి పంపిస్తాం, ప్రపంచ స్థాయికి పంపిస్తాం, మెరుగైన వెరైటీ తెప్పిస్తాం, మెరుగైన ధర ఇప్పించి ఎక్కడికక్కడ అగ్రో ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా పెడతాం. ఇప్పుడే మీరు అక్కడ చూశారు, మామూలుగా మనకు మామిడి ఉంది. ఒక ఉదాహరణ, ఒకప్పుడు మామిడి మనం ఎప్పుడు వ్యాపారం చేసేవాళ్ళం కాదు. నేను కూడా రాయలసీమ బిడ్డే, ఇక్కడే పుట్టా, మాకు కూడా మామిడి తోటలు ఉన్నాయి. ఆ రోజు నేను మామిడి తోట చూస్తే ఇంటికోసం 1 ఎకరా 2 ఎకరాలు వేసుకునేవాళ్ళం. ఆ తర్వాత 4-5 ఎకరాలు ఉంటే ఏం చేయాలో తెలియక అందరికి కూడా ఇచ్చిన తర్వాత ఒకసారి పంపకాలు కూడా చేసేవాళ్ళం. ఎవరికైనా మనకు పండ్లు వస్తే, మామిడి పండ్లు వస్తే ఊర్లో వాళ్ళకి అందరికి 1 పుట్ట 2 పుట్టలు ఫ్రీగా ఇచ్చేవాళ్ళం. అది మన సంస్కృతి. తర్వాత ఆలోచించిన తర్వాత ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు బయట నుంచి, మీ తోట మేము కొంటామని. అప్పుడు వాళ్ళకి ఇచ్చేవాళ్ళం, ఓకే కొనుక్కొని ఇంత డబ్బులు ఇస్తారని. అక్కడి నుంచి వాణిజ్య పంటగా తయారైంది మామిడి. మీరు గుర్తుపెట్టుకోవాలి, అంత మునుపంతా కూడా ఇవన్నీ ఉండేటివి కాదు. అక్కడి నుంచి వాణిజ్య పంట అయితే ఈరోజు మామిడి కానీ నేను చూశాను, మామిడికి తెగులు వస్తుంది. మామిడి అటు ఇటు ఊగితే ఆ కొమ్మలు రాచుకొని పండు కూడా సరిగా ఉండదు. దానికి ఈరోజు పేపర్ కవర్ పెట్టారు. పేపర్ కవర్ పెడితే పోయినసారి రేట్లు బాగా పడిపోయినాయి. నేనే ఆ రోజు 4 రూపాయలు ప్రతి ఒక్క కేజీకి సబ్సిడీ ఇచ్చాను. సబ్సిడీ ఇచ్చి రైతులు కాపాడుకోవడానికి ముందు ఎవ్వరు ఇవ్వాలా, తెలంగాణ ఇవ్వాలా, లేకపోతే తమిళనాడు ఇవ్వాలా, కర్ణాటక ఇవ్వలేదు, మనమే ఇచ్చాం. ఇప్పుడు కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాం, 50% ఈ కవర్ ఏదైతే ఉందో ఆ కవర్ ఒక్కొక్క పండుకు ఒకటి పెడితే మంచి నాణ్యమైన పళ్ళు వస్తాయి. పోయిన సంవత్సరం అందరికీ 7,000, 8,000, 5,000 వస్తే ఈ కవర్ పెట్టిన వాళ్ళకి 40,000, 35,000 వచ్చాయి. ఇప్పుడు మీరు చూస్తే ఇంటర్నేషనల్ మార్కెట్లో డిమాండ్ పెరిగి 1 టన్నుకు 1,40,000, 1,30,000 వస్తున్నాయంటే అది మన పంటకుండే విలువ. ఆ విలువని పెంచడం మీ అందరి బాధ్యత, దానికి సహకరించే బాధ్యత నాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే భవిష్యత్తులో హామీ ఇస్తున్నా, రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేస్తాం. కేంద్రంతో మాట్లాడాం, 30,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి సిద్ధపడ్డారు, అది కూడా తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక 70,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొస్తాం ప్రైవేటుగా. ఈ రెండు పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో ప్రపంచంలోనే బిగ్గెస్ట్ హార్టికల్చర్ హబ్గా నా రాయలసీమను తయారు చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది వస్తే
రైతుల యొక్క దశ దిశ మారుతుంది. నేను ఈ కార్యక్రమాలు ఆలోచిస్తా ఉంటే తిరుపతిలో లడ్డు కల్తీ, మద్యం విషం, ఇంకో పక్క భూములని కబ్జా,